హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 26 అక్టోబర్ 2021. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగింది, మన నిఫ్టీ చార్టర్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మనం ఎటువంటి కాల్స్ని రికమెండ్ చేసుకున్నాము, ఎటువంటి లాభాలు తీసుకున్నారో వివరించుకున్న తర్వాత రేపటి రోజున మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది, అదేవిధంగా స్టాక్స్ విషయంలో మనం ఏ స్టాక్స్ని రికమెండ్ చేసుకున్నాము, నెక్స్ట్ ఇంకా ఏది అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది వివరించుకుందాం. ముందుగా ఈరోజు నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఓపెన్ అయ్యి ఎస్టర్డే హై కన్నా పైన ఓపెన్ అయ్యి మార్కెట్లో అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ సుమారుగా ఒక 80 నుంచి 80 పాయింట్ వరకు కూడా ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. 18,200 దగ్గర నుంచి 18,280 260 ఆ రేంజ్లో. అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ డ్రాస్టికల్గా ఫాలో అవటం, మళ్ళీ మార్కెట్ పికప్ అవడం, అంటే మార్కెట్లో బోత్ సైడ్స్ మార్కెట్ హెవీ ఫ్లక్చుయేషన్ జరిగి ఇప్పుడు మార్కెట్ 18,350 దగ్గర, అరౌండ్ 350 దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. రేపటి రోజున ఈ మార్కెట్ 18,300 పైన మార్కెట్ ఇదే విధంగా సస్టైన్ అవుతాయి. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుని 18,600 వరకు మార్కెట్ మూవ్ అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒడిదుడుకులు లేదు, మార్కెట్ ఏదైనా 18,300 కింద కానీ మార్కెట్ క్లోజ్ ఓపెన్ అవుతే అక్కడి నుంచి మార్కెట్ సస్టైనబిలిటీని చూసి 300 పైన మార్కెట్ వెళితే అది అప్ ట్రెండ్ తీసుకుని ఇంకా 200 పాయింట్లు 300 పాయింట్లు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మార్కెట్ ఏదైతే 18,300 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్లో కానీ పెర్ఫార్మెన్స్ చేస్తే అక్కడి నుంచి 18,100 అదేవిధంగా 17,900 మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంది. కానీ మార్కెట్ ఓ పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఈరోజు కూడా మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా 18,300 పైనే మార్కెట్ ఓపెన్ అయ్యి 18,600 కూడా మంచి స్కోప్ ఉంది మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 41,200 దగ్గర నుంచి 100 దగ్గర నుంచి 200 దగ్గర నుంచి 400 వరకు కూడా మార్కెట్ వెళ్ళి మళ్ళీ యథావిధిగా మళ్ళీ 40,900 వరకు కూడా మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ ఒక 400 పాయింట్లు వాలటాలిటీ ఈరోజు మనం చూడటం జరిగింది. సెకండ్ హాఫ్లో మార్కెట్ టేక్ ఆఫ్ అవడంతో 41,400 ఇంచుమించుగా 380-400 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైతే 41,600 పైన సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్ 42,100 కూడా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం. అంటే మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఏదైతే ఉన్నదో ఇది ఖచ్చితంగా పాజిటివ్ ట్రెండ్లో ఉన్నది. ఇప్పుడు క్లోజింగ్ ఏదో 41,390 ఆర్ 400 రేంజ్లో మనకు క్లోజ్ అయింది. ఇది 41,100 కింద కానీ మార్కెట్ ఓపెన్ అవుతేనే డౌన్ ట్రెండ్ ఉంది తప్ప అదర్వైజ్ పాజిటివ్గానే ఉంది. 41,600 బ్రేక్అవుట్ అవుతే మనకి కంప్లీట్ పాజిటివ్. 41,800 బ్రేక్ అవుతే ఎస్టర్డేస్ హై కూడా మొన్న మండే హై కూడా బ్రేక్ చేసినట్టు ఉంటుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి 42,100 ఇమీడియట్ టార్గెట్గా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్ రేపు 99% పాజిటివ్గానే ఓపెన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ కింద నుంచి ఈరోజు కూడా చాలా పాజిటివ్ వేలో మార్కెట్ డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ మొత్తం కంప్లీట్గా రికవర్ అయ్యి పాజిటివ్లోకి వచ్చింది. కాబట్టి బ్యాంక్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్లో ఒక అప్ ర్యాలీని పెర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి రేపటి రోజులు కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు మనం ఏయూ బ్యాంక్ని మనం ఒక 30-40 రూపీస్ని మన ఏయూ బ్యాంక్లో క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఎస్బీఐ లాంటి బ్యాంక్ కూడా మనకి పాజిటివ్గానే, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కీలకంగా ఉన్నటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్నే పెర్ఫామ్ చేస్తున్నాయి. మనం కూడా ఏయూ బ్యాంక్ ఇచ్చి మనం దాంట్లో మంచి లాభాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇనీషియల్గా టెక్ మహేంద్ర ఇచ్చి వెరీ లెస్ ప్రాఫిట్లోనే మనం బయట రావడం జరిగింది. అదేవిధంగా బాటా ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా మనం అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా మనం మంచి లాభాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనం రేపటి రోజున ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక పాజిటివ్ అట్మాస్ఫియరే కాకుండా, ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకి ఏదైతే సపోర్ట్ జోన్స్ మనకి ఎక్కడైతే ఐడెంటిఫై చేసామో, నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్న విధంగా
నిఫ్టీ ఏదైతే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఒక్కసారిగా ఏ విధంగా మనకి 150 దగ్గర నుంచి కూడా 350 వరకు కూడా 200 పాయింట్స్ ఏ విధంగా వెళ్ళిందో నేను ఇక్కడ సప్లై జోన్ ఏదైతే డిమాండ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ సప్లై జోన్ వరకు ఏ విధంగా వెళ్ళిందో కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా వస్తే బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లో డ్రాస్టికల్గా కరెక్షన్ జరిగినప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళీ డిమాండ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా డిమాండ్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ మీకు టేక్ ఆఫ్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా ఈజీగా క్లియర్గా మీరు చూడొచ్చు. అదేవిధంగా డైలీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయాలనుకునే వాళ్ళు ఏదైతే మీరు ఈ డిమాండ్ సప్లై జోన్ని సపోర్ట్గా తీసుకొని మీరు కన్సిస్టెంట్గా డైలీ మీరు ఐదర్ ఇండెక్స్లో కానీ స్టాక్స్లో కానీ వెరీ లిమిటెడ్గా ఒక స్టాక్స్ అనుకోండి, మీరు సెలెక్షన్ ఆఫ్ స్టాక్ ఎలాగన్నా తెలుసుకుని ఆ సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్లో మనం ఇచ్చిన తర్వాత ఆ డిమాండ్ జోన్ నుంచి ఆ సప్లై జోన్ వచ్చే వరకు కూడా రోజు డైలీ 2 or 3 స్టాక్స్ చేసినా సరే మీకు మంచి అమౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండెక్స్ విషయంలో మనం ఎలాగ గైడ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఈ సపోర్ట్ రెసిస్టెన్స్లు కానీ మీరు తెలుసుకోగలిగితే ఇలాంటి సాఫ్ట్వేర్ని ఉపయోగించి మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకుని డైలీ మీరు ఒక 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు లేదా 4-5 లక్షల రూపాయలు మీరు ట్రేడ్ చేస్తుంటే డైలీ 10,000 to 20,000 రూపీస్ ఈజీగానే ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇలాంటి సాఫ్ట్వేర్లు బేస్ చేసుకుని. అదేవిధంగా మీరు రెగ్యులర్ ట్రేడర్ అయితే మన నిఫ్టీ చార్చాలో వెరీ నామినల్ అమౌంట్ కూడా మీకు స్టాక్స్ కానీ లేకపోతే మన బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ అదేవిధంగా ఇండెక్స్ సంబంధించినటువంటి స్టాక్స్ కానీ ఏదైనా సరే మీకు నిఫ్టీ చార్చాలో మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ట్రేడ్ చేస్తే మీకు కూడా మంచి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒకేలా చాలామంది లైవ్ ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా తప్పనిసరిగా మీరు ఒకే లైవ్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా లేకపోతే మామూలు ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా మీరు అపాయింట్మెంట్ తీసుకుని మీరు ఒక 1 full day మీరు వస్తే మార్కెట్లో ఫండమెంటల్స్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ అంతా చెప్పిన తర్వాత కూడా మీకు లైవ్ ట్రేడింగ్లో కూడా ఎలా చేయాలి, ఏ పారామీటర్స్లో ఎలా తీసుకోవాలి, దేన్ని ఎక్కువగా కన్సిడర్ చేయాలి మనకి, దాని ద్వారా మనకి ఎటువంటి ప్రాఫిట్స్ వస్తాయి అవన్నీ కూడా లైవ్లో కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది ఆల్రెడీ ట్రైనింగ్ వేరే చోట ఎక్కడ ట్రైనింగ్ తీసుకుని కొంచెం ప్రాఫిట్ తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం చెప్పడానికి. అదేవిధంగా మన పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా సరే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నాం కానీ మేము లాభాలు పెద్దగా తీయలేకపోతున్నాం, దానికి సంబంధించిన ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఏదైనా కావాలి సరే ఆ ట్రేడ్ సెటప్ ఏదైనా ఉంటే ఆ ట్రేడ్ సెటప్ కూడా చేసి మనం ఆన్లైన్లో కూడా ట్రేడ్ సెటప్ చేసి పెట్టగలుగుతాము. అదేవిధంగా మీరు అందరూ కూడా ఏదైతే ఒక సిస్టమేటిక్గా ట్రేడ్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటే మీకు కూడా మార్కెట్స్ మీద పాజిటివ్ ఒపీనియన్ పెరిగి మీరు కూడా రేపు ఇన్వెస్ట్ చేసుకుంటూ మార్కెట్లో ఎంతో కొంత లాభపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.